వాక్యం వైపు మనం ఎదురు చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులను మనం గమనిస్తాం. అయితే ఈ సమయంలో నేను మీ దృష్టికి సమూయేలు గ్రంథంలో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నాను. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. 1 Samuel 9:6. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుఘనుడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మీ కృపనిచ్చి మీరు ఇచ్చిన సహవాసం కొరకై స్తుతిస్తున్నాం. మరొకసారి మేమందరం కలిసి మరలా నీ సన్నిధిలో చేరి రావడానికి కృపనిచ్చారు. ఆయన నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన యవన బిడ్డలు ఆయన నీ వాక్యం కొరకై ఎదురు చూస్తుండగా మాకు అందరికీ నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి వాక్యాన్ని ఇచ్చి మీరు మహిమ పొందమని, మాకు కావలసిన ఆయన మార్గదర్శకత్వం ప్రభువా మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సౌలు తండ్రి యొక్క గార్ధబాలు తప్పిపోవడం, సౌలు అతని యొక్క పనివాడు కలిసి ప్రాంతమంతా వెతకడం, వెతికినప్పుడు సౌలు యొక్క పనివాడు ఇక ఎంతకాలం అని వెతుకుతాం, ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దైవజనుడు. ఆ వ్యక్తి దైవజనుడు మాత్రమే కాదు, ఘనుడు. అతడు బహుఘనుడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళితే మనకి ఏమైనా దారి చూపిస్తాడేమో అని సౌలుతో తన పనివాడు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చదివాం. అయితే ఇప్పుడు మనము ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, కింగ్ జేమ్స్ వెర్షన్లో ఈజ్ ఏ ఆనరబుల్ మ్యాన్ అని రాశాడు, అతడు ఘనుడు అని తెలుగులో రాశాడు. గౌరవించదగినవాడు అనే భావంతో ఇంగ్లీష్లో ఉంటే ఆ తెలుగులోనే మంచి మాట ఉంది, ఏమనంటే అతడు ఘనుడు, ఘనుడు అని వ్రాయబడింది. అయితే దైవ గ్రంథంలో దైవజనుడు పిలువబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదట దైవజనుడిని పిలువబడిన వాడు మోషే. ఆఖరిసారిగా దైవజనుడిని పిలువబడిన వాడు తిమోతి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దైవజనుడిని పిలువబడిన వాడు మోషే, ఆఖరిసారిగా దైవజనుడిని పిలువబడిన వాడు తిమోతి. ఇక తర్వాత దైవజనుడు అనే మాట లేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కువసార్లు దైవజనుడిని పిలువబడిన వాడు మాత్రం ఎలీషా. ఎక్కువసార్లు దైవజనుడని పిలువబడిన వాడు ఎలీషా. సరే, అయితే ఇక్కడ బహుఘనుడు సమూయేలు బహుఘనుడు ఎందుకు అయ్యాడో నేను చాలా క్లుప్తంగా మీకు వచనాలు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇంకా అంతకన్నా నేను పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. అతడు బహుఘనుడు ఎందుకు అయ్యాడు, అతడు ఘనుడు అవ్వడానికి గల కారణం ఏంటి, అతడు గౌరవించబడడానికి గల కారణం ఏంటి, అతడు ఉన్నత స్థానంలో అంటే చుట్టూ ఉన్న ప్రజల చేత అతడు గౌరవించబడడానికి, అతడు ఘనుడని పిలువబడడానికి అతనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం
21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అక్కడి నుంచి పట్టుకోండి. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. నేను ఎలా చెప్తాను గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్. హీ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్. సమూయేలు గనుడవడానికి గల కారణం ఏంటంటే అతడు సరి అయిన స్థలంలో ఉన్నాడు. మనము సరి అయిన స్థలంలో ఉంటేనే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. కీర్తనకారుడు మొదటి కీర్తనలో అదే చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అని చెప్పాడు. కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఇప్పుడు సమూయేలు గనుడవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే దేవుని సన్నిధి. మనం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి పోయినా మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు, మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపించగలిగిన వాడు ప్రభువే గనక మనం ఎక్కడ ఉండాలంటే రైట్ ప్లేస్లో ఉండాలి. లోతు వెళ్ళి రాంగ్ ప్లేస్లో కూర్చున్నాడు. లోతు సొదొమకు వెళ్ళి రాంగ్ ప్లేస్లో కూర్చున్నాడు. అబ్రహాముతో సహవాసం చేయాల్సిన వాడు సొదొమకు వెళ్ళిపోయి సొదొమ పెద్దలతోటి రాంగ్ ప్లేస్లో కూర్చున్నాడు. నష్టపోయాడు చాలా. కాబట్టి అతడు ఘనుడవడానికి గల కారణం అతడు సరైన స్థలంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో ప్రభు అన్నాడు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు ఉన్నావని నాకు తెలుసు అంటాడు. మనం ఎక్కడున్నాం? మన పరిచర్య, మన స్థితి, మన స్నేహం, మనం ఉండే స్థలం చాలా ప్రధానమైంది. కాబట్టి అతడు సరి అయిన స్థలములో ఉన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు దేవుని మందసమున్న యెహోవా మందిరములో. ఏది రైట్ ప్లేసు అంటే మందిరమే. మందిరములో ఉన్నాడు. సన్నిధిని ఉండి ఎదుగుచున్నాడు. 2వ అధ్యాయం 31వ వచనం ప్రకారం సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దేవుని మందసము ఉన్న యెహోవా మందిరములో ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని అతడు పోగొట్టుకోలేదు. ఇది బాల్య దినాలు, సమూయేలు బాల్య దినాలు. అవి సమూయేలు బాల్య దినాలలో దేవుని సన్నిధిని పోగొట్టుకోలేదు. సమూయేలు బాల్య దినాలలో దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా సరైన స్థలములో ఉన్నాడు కనుక, సరైన స్థలములో ఉన్న కారణంగా అతడు అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడు. రెండవది, అతడు గనుడవడానికి గల రెండవ కారణం చెప్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హీ వాజ్ ఇన్ ద రైట్ మినిస్ట్రీ. రైట్ ప్లేస్లో ఉన్నాడు. రైట్ మినిస్ట్రీ కూడా రైట్ మినిస్ట్రీ చేయాలి. ఇష్టం వచ్చిన మినిస్ట్రీ చేయకూడదు. హీ వాజ్ ఇన్ ద రైట్ మినిస్ట్రీ అంటే అతడు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేసేటప్పుడు కూడా ఆ పరిచర్య విధానాన్ని గుర్తించి తన ముందున్నటువంటి పెద్దలు ఎలా చేస్తున్నారో అది చూసి ఏలీ ఎఫోదు ధరించుకున్నాడు, ఇతడు కూడా ఎఫోదు
ధరించుకున్నాడు. అనగా మన ముందున్న పెద్దలను గమనించి, మన ముందు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిని, లేకపోతే దేవుని వాక్యంలో పెద్దలైన వారిని, మన ముందున్న విశ్వాసులను, వారి విశ్వాసాన్ని మనం గురిపెట్టి చూసి విశ్వాసంలో సాగాలి. ఇక్కడ అతడు ఏం చేస్తున్నాడంటే నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని, ఏఫోదు లేని పరిచర్య కాదు, ఏఫోదు అవసరం. కాబట్టి ఏఫోదు లేకుండా పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, తమకు ఆజ్ఞాపింపని అన్యాజ్ఞని పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వారు ఉన్నారు. అయితే వినండి, అతడు సరి అయిన పరిచర్య చేశాడు. ఇది కూడా బాల్యమే, గుర్తుపెట్టుకోవాలి. బాల్యంలో సరి అయిన స్థలంలో ఉన్నాడు. అతడు ఎదుగుతూ ఉండగా దేవుని సన్నిధిలో సరి అయిన పరిచర్య చేశాడు. అందుకనే మంచి పరిచారకుడవై ఉండుము అని చెప్పాడు తిమోతికి. మనము ఎటువంటి పరిచారకులమై ఉండాలట? మనం మంచి పరిచారకులమై ఉండాలి. కాబట్టి అతడు సరి అయిన పరిచర్య కలిగిన వాడిగా ఉన్నాడు. మూడవ సంగతి మీ జ్ఞాపకానికి తెస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న దేవుని మందిరములో పండుకొని ఉండగా. సమూయేలు హీ టుక్ ఏ రైట్ డెసిషన్. అతడు ఒక మంచి నిర్ణయం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు? దీపం ఆరిపోక మునిపే చేసుకున్నాడు. అంటే లిటరల్గా దీపం అంటే మందిరంలో దీపం, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఆరిపోక మునిపే మనము యెహోవా మందసమున్న మందిరములో పండుకొనేను. ప్రాణం ఉండగానే ప్రభువు సన్నిధిలో పడుకున్నాడు. ప్రాణం ఉండగానే ప్రభువు సన్నిధిని కోరుకున్నాడు. ప్రాణం ఉండగానే ప్రభువుని అంగీకరించాడు. మనం గమనించినట్లయితే మనం దేవుని వాక్యంలో చాలా సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతడు సమూయేలు గ్రంథం 20:27లో చెప్పాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సమూయేలు ఏం చేశాడు? దీపము ఆరిపోక మునిపే దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకున్నాడు. కాబట్టి బ్రతికుండగా మంచి నిర్ణయం చేసుకోవాలి. మీరందరూ రక్షించబడ్డారని చెప్పారు, చాలా సంతోషం. అయితే మనము ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మనము మంచి డెసిషన్స్ తీసుకోవాలి. ప్రభు కొరకు మంచి నిర్ణయాలు చేయాలి. కాబట్టి అతడు మంచి నిర్ణయం చేశాడు. ఇక్కడే ఒక మాట చెప్పాలి. ఏలీకి కూడా 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ నిర్ణయం చేయలేదు. వాళ్ళు కూడా అక్కడ పడుకోవచ్చు, ఎక్కడ? యెహోవా మందసం దగ్గర. కానీ వాళ్ళు పడుకోలేదు. కానీ ఆ పడుకునే నిర్ణయం ఎవరు చేశారు? సమూయేలు చేశాడు. కాబట్టి ఎవరైతే ఆ నిర్ణయం చేస్తారో వారే తర్వాత గొప్పవారు అవుతారు, అంతే. ఇప్పుడు సమూయేలు గొప్పవాడు అవ్వడానికి గల కారణం ఏంటంటే ఏలీ కుమారులు చేసుకోలేని నిర్ణయాన్ని సమూయేలు చేసుకోగలిగాడు. మనం కూడా ప్రభు దగ్గర ఒక మంచి నిర్ణయాన్ని మనం చేసుకుంటే ప్రభువు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. అతడు ఘనుడు అన్నాడు. కాబట్టి అతడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, రండి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నాను అనేను. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, పిలిచిందేమో దేవుడు పిలిచాడు. ఇతడు ఏమనుకుంటున్నాడు? ఏలీ పిలిచాడు అనుకుని ఏలీ దగ్గరికి వెళ్ళాడు.
ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తమండి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నాను అంటే 5వ వచనంలో అంటాడు, ఏలీ దగ్గరికి వచ్చినప్పుడు నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. మరలా 6వ వచనంలో మళ్ళీ పిలిచాడు, మరలా వెళ్ళాడు. ఒక మాట యవనస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, పెద్ద వయసు వారు చాలాసార్లు మనల్ని విసిగిస్తున్నట్టుగా మాట్లాడతారు, కానీ మనం విసుకోకూడదు. ఇక్కడ సమూయేలు ఇన్నిసార్లు పిలుస్తుంటే, ఏంట్రా బాబు ఈ ముసలోడు నన్ను పడుకోనివ్వడా, నన్ను నిద్రపోనివ్వడా అని అనుకోలే. విసుక్కోకుండా పెద్దల పట్ల పిలిచాడు అంతే. ఎందుకు పిలిచాడో, అది పిలిచాడంటే పెద్దవాడు పిలిచాడు కాబట్టి నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలంతే. కాబట్టి పెద్దల పట్ల అతనికి ఉన్న యాటిట్యూడ్ చూడండి. అతడు అక్కడ ఏలీ అనే వ్యక్తి అక్కడ ముఖ్యం కాదు, అతడు పెద్దవాడు. అక్కడ ఉన్నటువంటి సంఘములో లేకపోతే అక్కడ ఉన్న దేవుని యొక్క షిలోహు మందిరంలో అతడు గొప్ప పెద్దవాడు. ఆ పిలిచినతే ఎవరు పిలుస్తాడు, పెద్దవాడు, ఆయనే పిలుస్తాడు కదా నన్ను అనుకొని అతను ఏం చేశాడంటే, పెద్దల పట్ల మంచి అవగాహన లేకపోతే మంచి వైఖరి కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎల్డర్స్. హీ హ్యాస్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎల్డర్స్ అంటే పెద్దల పట్ల సరైన మంచి అవగాహన, గౌరవాన్ని, వైఖరిని కలిగి ఉన్నాడు. నాకు తెలిసి ఏమయ్యా ఎన్నిసార్లు పిలుస్తావేంటి అని అనాల, మనం అయితే అనేస్తాం, కానీ సమూయేలు అనలా. అందుకే గొప్పవాడయ్యాడు. నేను అనేది అది. అప్పుడు ఏలియే అర్థం చేసుకొని, ఓహోహో నేను కాదు కదా, ఇతన్ని దేవుడే పిలుస్తున్నాడు అని చెప్పి పెద్దవాడు ఏం చెప్పాడు, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే ఏమని చెప్పమన్నాడు, యెహోవా, ఇక్కడే ఉంది కదా, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము, అంతే. ఇప్పుడు పెద్దవారి పట్ల సరైన అవగాహన, సరైన యాటిట్యూడ్, సరైన వైఖరి కలిగి ఉన్నాడు కనుక పెద్దలు ఆ చిన్నవాడికి మంచి దారి చెప్పారు. అవునా? మనం వారి పట్ల రాంగ్ యాటిట్యూడ్ ఉంటే వీడికి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అనుకుంటారు. అవునా కదా? టీచర్స్ అయినా లెక్చరర్స్ అయినా ఇంట్లో పెద్దలైనా సరే వీడికి చెప్తే ఏంటి ప్రయోజనం ఏంటి అని అనుకుంటారు. కాబట్టి సమూయేలు గొప్పవాడు అవ్వడానికి గల కారణాల్లో ఇతనికి రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎల్డర్స్ అది చాలా ప్రధానమైంది. అందుకనే బైబిల్ గ్రంథం చెప్పింది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. మీరు పెద్దల ఎదుట తేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి, పెద్దలకు లోబడి ఉండండి. కాబట్టి అతడు పెద్దల పట్ల మంచి వైఖరిని కలిగి ఉన్నాడు. అందుకని అతడు ఘనుడయ్యాడు. అంత మాత్రమే కాదు, చూడండి 12వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. మూడు 4 వచనాలు. ఇదిగో నేనున్నాను. ఇది సమూయేలు చెప్తున్న మాట. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధవమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని వద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తును అనేను. 5వ వచనం చదువుదాం చూడండి. అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదు. ఎవరు చెప్పగలరండి ఈ మాట? అట్టిది ఏది నా దగ్గర దొరకదు. అట్టిది ఏది నా దగ్గర దొరకదంటే అతడు చెప్తున్నాడు, నన్ను వెతుక్కోండి,
నన్ను పరిశీలించండి, నా జీవితాన్ని మీరు పరీక్షగా చూడండి. నా దగ్గర అన్యాయమైంది ఏది నా దగ్గర మీకు దొరకదు. అంటే సమూయేలు మంచి సాక్ష్యము కలిగినవాడు. సమూయేలు ఏం కలిగినవాడు? మంచి సాక్ష్యం కలిగినవాడు. హ్యాజ్ ఎ గుడ్ విట్నెస్. అతడు మంచి సాక్ష్యం కలిగినవాడు. ఇదే మాటనే మోషే కూడా అన్నాడు, నా దగ్గర అటువంటిది మీకేం దొరకదు అబ్బాయి, నా దగ్గర అటువంటిది ఏం దొరకదు, నన్ను పరీక్షించుకోండి అన్నాడు. అయితే అతడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. మరొక మాట మీ జ్ఞాపకాన్ని తెస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు. ఇప్పుడు సమూయేలు ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. హీ హ్యాజ్ ఎ గుడ్ బిహేవియర్. మంచి సాక్ష్యము ఉంది, మంచి ప్రవర్తన కలిగిన వాడు. అసలు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు. అతడు నీ వంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు అని చెప్పాడు. కాబట్టి సమూయేలు మంచి ప్రవర్తన అతన్ని ఏం చేసింది? ఘనుడిగా మార్చింది. నేను కంక్లూడ్ చేస్తూ చెప్తున్నా, కొన్ని సంగతులు వినండి. అతడు ఘనుడు ఎందుకయ్యాడు? ఒకటి, అతడు సరి అయిన స్థలంలో ఉన్నాడు. అతడు ఘనుడు ఎందుకయ్యాడు? అతడు సరి అయిన పరిచర్య చేస్తున్నాడు. 3, అతడు ఘనుడు ఎందుకయ్యాడంటే సరి అయిన నిర్ణయము చేసుకున్నాడు. 4, అతడు ఘనుడు ఎందుకయ్యాడంటే అతడు పెద్దల పట్ల సరి అయిన వైఖరిని కలిగి ఉన్నాడు. 5, అతడు ఘనుడు ఎందుకయ్యాడంటే అతడు సరి అయిన సాక్ష్యము కలిగిన వాడిగా ఉన్నాడు. 6వదిగా అతడు ఘనుడు ఎందుకయ్యాడంటే సరి అయిన ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు. సరి అయిన ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును. నేను మీ పక్షమున ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. సమూయేలు ఎవరు? ప్రార్థనాపరుడు. ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను ఆగుదును. కాబట్టి సమూయేలు ఎవరు అంటే ప్రార్థనాపరుడు. 99వ కీర్తన 6వ చరణంలో 99వ కీర్తన 6వ చరణం చూడండి. 99వ కీర్తన 6వ చరణం ఏమనుంది? ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామను బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. అతడు గనుడు అవడానికి కారణం అతడు ప్రార్థనాపరుడు. అతడు ఎవరు? ప్రార్థనాపరుడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు. నేను అంటాను, మనం కూడా ఎవరో కూడా తగ్గించబడాలని కోరుకోం. మనం హెచ్చించబడాలనే, లేకపోతే ఘనులుగా ఉండాలనే, గౌరవించబడాలనే కోరుకుంటాం. అయితే ఆ గౌరవం దక్కేది ఎక్కడంటే మనం ఉండే స్థలాన్ని బట్టి మనకు గౌరవం, మనం చేసే పరిచర్యను బట్టి మనకు గౌరవం, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనకు గౌరవం. అంత మాత్రమే కాదు, మనం పెద్దల పట్ల మనకున్న వైఖరిని బట్టి మనకి గౌరవం. అంత మాత్రమే కాదు, మన యొక్క సాక్ష్యాన్ని బట్టి మనకి గౌరవం.
మన యొక్క ప్రవర్తనను బట్టి మనకు గౌరవం, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకి గౌరవం. కాబట్టి సమూయేలు కోసం ఎలా వ్రాయబడింది? ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు. మీరు కూడా, మనమందరం కూడా మన జీవితాలలో గౌరవమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే, అటువంటి స్థానానికి మనం వెళ్ళాలంటే మనము సరైన స్థలంలో ఉండాలి, సరైన పరిచర్య చేయాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, మంచి వైఖరి కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మంచి ప్రవర్తన కలిగి ప్రభువు కోసం నమ్మకంగా జీవిస్తే ప్రభు కూడా అంటాడు భళా. ఏమంటాడు? భళా. భళా అంటే ఏంటంటే మంచి అని. నువ్వు కూడా ఘనుడువే, భళా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. కాబట్టి మన బాల్యము నుండి, యవనము నుండి వృద్ధాప్యం వరకు మీరు సమూయేలు చరిత్ర చదివితే అతడు బాల్యములో మొక్కాడు, బాల్యంలోనే మొక్కాడు, చిన్నతనంలో పరిచర్య చేశాడు, యవన కాలంలో కూడా పరిచర్యలో పాలిభాగస్థుడయ్యాడు, వృద్ధాప్యం వరకు నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. కాబట్టి అతని గురించి ఏం చెప్పారంటే రాజులను అభిషేకించేవాడు, ఘనుడు. కాబట్టి అటువంటి స్థానాన్ని మనం కూడా పొందాలంటే ప్రభు దగ్గర మనం ఆధారపడదాం, ప్రభు మీద ఆధారపడదాం, మన ప్రవర్తనలో సరైనటువంటి మార్పులు తెచ్చుకుందాం. మనం ఎక్కడ నివసిస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, మనం ఎటువంటి పరిచర్య చేస్తున్నామో ఆలోచన చేసి సాగుదాం. ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రార్థనాపరులుగా ఉండి మనము ముందుకు సాగి ప్రభు కొరకై నమ్మకమైన పని చేద్దాం. బడా నమ్మకమైన దాసులారా అనిపించుకుందాం. సమూయేలు ఘనుడని ఎలా అనిపించుకున్నాడో మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి మన జీవితాలలో కూడా ముందుకు సాగుతూ మనకి ప్రభు మనకిచ్చిన స్థానాలను పొంది ప్రభు నామానికి మహిమ తీసుకొద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగి